పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ రిలీజ్. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు ప్రత్యేక సమావేశాలు. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, పలు సంక్షేమ పథకాలకు ఆమోదం. ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు, వెన్నుపోటు దినం పేరుతో ఆందోళనలు. కేసీఆర్ పై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, కమిషన్లు కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని కవిత ఫైర్. రాజకీయ ఉనికి కోసమే కవిత పోరాటం చేస్తోంది, వార్తల కోసమే కవిత లేఖలు అంటూ పొన్నం విమర్శ. జోగులాంబ గద్వాల జిల్లాలో హై టెన్షన్, ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు అస్వస్థత, హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సహచరులు. శ్రీశైలం జలాశయం వద్ద 2వ రోజు ప్లంజ్ పూల్ సర్వే, 5గురు శాస్త్రవేత్తల బృందంతో పరిశీలన. హైదరాబాద్ చించల్గూడలో కారు బీభత్సం, ప్రమాదంలో చిన్నారి మృతి, పలువురికి గాయాలు. మరో పాక్ గూఢచారి అరెస్ట్, పంజాబ్లో జస్బీర్ సింగ్ అరెస్ట్. రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరొద్దని హితవు. ఆగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్, ల్యాబ్లో డేంజరస్ వైరస్ సృష్టి. ఉక్కు అల్యూమినియంపై 50% సుంకాలు, ఉత్తర్వులపై ట్రంప్ సైన్. ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మస్క్ విమర్శలు, ట్యాక్స్ బిల్ ఆమోదయోగ్యంగా లేదన్న ప్రపంచ కుబేరుడు. అంగన్వాడీలో బిర్యానీ కోరిన చిన్నారి, కేరళ కేంద్రాల మెనూలో మార్పు. వాక్ స్వాతంత్ర్యం అంటే మనోభావాలను దెబ్బతీయడం కాదు, శర్మిష్టకు కోల్కతా హైకోర్టు బెయిల్ నిరాకరణ. ఇరాన్లో కిడ్నాప్ అయిన భారతీయ యువకుడు క్షేమం, పోస్ట్ చేసిన ఇండియన్ ఎంబసీ. నర్సు తప్పుడు ఇంజెక్షన్, ఒడిశాలో 5గురి మృతి. వ్యాను ఢీకొట్టిన ట్రక్, మధ్యప్రదేశ్లో 9 మంది దుర్మరణం. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం, 43 మంది దుర్మరణం. ఉక్రెయిన్కు 1,00,000 డ్రోన్లు ఈ ఆర్థిక సంవత్సరమే అందజేయనున్న బ్రిటన్. అఖిల్ పెళ్లికి రండి, భట్టి విక్రమార్కకు నాగార్జున ఆహ్వానం. హార్డ్ డిస్క్ మాకింకా అందలేదు, మరోసారి స్పందించిన మంచు విష్ణు. అమ్మాయిలకు నమ్మకాన్ని పెంచే సినిమా దేవికా అండ్ డానీ, కథానాయిక రీతువర్మ వ్యాఖ్యలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 260 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.